హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం గుత్తి వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా, ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి, వాటితో పాటు ఒక 6-7 ఎండుమిర్చి, ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. మీకు స్టఫింగ్ అనేది ఎక్కువగా కావాలంటే మీరు దీంట్లో వేరుశెనగ గింజలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇవి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకున్నాం. వంకాయల్ని 2 పక్కల చక్కగా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నాం. వంకాయలు ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మనం ఫస్టే ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు కారం ఇష్టం లేకపోతే మీరు మొత్తం ఎండుమిర్చి వేసే చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా అంతా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కాడలతో పాటు వేసేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఈ వంకాయలు చల్లారేలోపు మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో పోపు గింజలు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. మీ కాయలు సరిపోదనుకుంటే కొంచెం వేసుకోండి. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం కరివేపాకు. చూడండి, ఉల్లిపాయ అనేది ఇలా ఫ్రై అయినాక దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, దాంట్లో స్టఫ్ పెట్టేసుకుందాం. కాలుతున్నాయండి. చూడండి, వంకాయలు అన్నింటిలో స్టఫ్ పెట్టేసుకున్నాను. ఇంకా నాకు కొంచెం మిగిలిపోయింది. స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నిటిని దీంట్లో వేసేసుకున్నాం. అలాగే మిగిలి ఉంది కదా కారం, అది కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లో మనం కరివేపాకు, కొత్తిమీర వేసాం కదా, వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీన్నంతా కలిపేసుకున్నాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.